మత్తయి సువార్త 1వ అధ్యాయము 5వ వచనములో ఉన్న నయసోను కనెను, అవునండి, బోయాజును కనెను. బోయాజు రూతునందు ఓబేదును కనెను. ఓబేదు యెషయిని కనెను. యెషయి దావీదును కనెను. దేవునికి దైవ వాక్యం ఏంటంటే, నయసోను షల్మానును కనెను. షల్మాను రహాబునందు బోయాజును కనెను. బోయాజు రూతునందు ఓబేదును కనెను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మనము గత వారములో రహాబు గురించి మనం నేర్చుకున్నాం. రహాబు ఎవరు అంటే, ఎరికో పట్టణం మీద నివాసం ఉంటున్నటువంటి ఒక వేశ్య అని మాట్లాడుకున్నాం. అలాంటి తన జీవితంలో దేవుడు ఒక కుటుంబాన్ని ఇచ్చాడు, పిల్లల్ని ఇచ్చాడు, మంచి జీవితాన్ని అనుగ్రహించినాడు. ఒక వేశ్య బ్రతుకులో ఏమిటండి, ఆమె పేరును పరిశుద్ధ గ్రంథములో లిఖించడం జరిగిందండి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అంత మాత్రమే కాదు దేవుని బిడ్డలారా, దైవ వాక్యం ఏముంటుందంటే, బోయాజు షల్మాను రహాబునందు బోయాజుకు జన్మనిచ్చిందట. ఒక చక్కటి కొడుకును కూడా కన్నది. దేవుని స్తోత్రం. ఒక చక్కటి కొడుకును కన్నటువంటి రహాబు అనేటువంటి వేశ్య ఈ రోజున బోయాజు మరి ఎవరిని చేసుకున్నాడు తన జీవితంలో అంటే, రూతును వివాహం ఆడినాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి దేవుని బిడ్డలారా, ఈ రోజున మనం రూతును గురించి మనము మాట్లాడుకుందాం. మరి ఎవరు ఈ రూతు అంటే, రూతు గ్రంథములో దేవుని బిడ్డలారా ఒకసారి చదువుదాం. రూతు గ్రంథం 1:4 వచనం. రూతు గ్రంథం 1:4 వచనంలో, వారు మోయాబు స్త్రీలను పెళ్లి చేసుకొనిరి. వారు, ఇక్కడ 4వ వచనం, వారు మోయాబు స్త్రీలను పెళ్లి చేసుకొనిరి. రూతు గ్రంథం 220 పేజీ నెంబర్, పాత నిబంధనల దైవ వాక్యం ఏంటంటే, వారు మోయాబు స్త్రీలను పెళ్లి చేసుకొనిరి. వారిలో ఒకదాని పేరు ఓర్పా, రెండో దాని పేరు రూతు. ప్రైజ్ ది లార్డ్. ఏంటంటే, మొదటి ఆమె పేరు ఓర్పా, రెండో ఆమె పేరు రూతు. మరి వీరి ఎవరిని పెళ్లి చేసుకున్నారు అని అంటే, దేవుని బిడ్డలారా, ఎలిమేలేకు నయోమికి కలిగిన దంపతులకు పుట్టిన 2 కొడుకులను పెళ్లి చేసుకున్నారు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఏంటండి, నయోమి ఎలిమేలేకు కలిగిన సంతానమే ఏమిటండి, మహలోను కిల్యోను అనేటువంటి వారిని వివాహం ఆడిండ్లు. స్తోత్రం. వీరు ఏమిటండి, ఎలిమేలేకు నయోమి వారు ఎక్కడ నివాసం ఉండేటోళ్ళు అంటే ఏంటంటే, ఎఫ్రతా ప్రాంతములో అంటే బెత్లెహేము గ్రామములో నివాసం ఉండేవారు. అనగా రొట్టెల గృహమైనటువంటి దేవుని సన్నిధిలో నివసించేవారు నయోమి, ఎలిమేలేకు. వీరికి సంతానము 2 కొడుకులు. దేవునికి స్తుతి కలుగునుగాక. ఈ సంతానమై ఉన్నటువంటి నయోమి, ఎలిమేలేకులు దేవుని బిడ్డలారా యెరూషలేమును దర్శించడము మానుకున్నాడని తన సమస్తమును ఏమిటండి కూడగట్టుకొని వీరు ఎటు ప్రయాణము చేశారనంటే, ఎరికో ప్రాంతమునకు ప్రయాణము చేశారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా.
మోయాబు దేశానికి ప్రయాణం చేశారు. దేవుని స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రోజున దేవుని బిడ్డలారా జ్ఞాపకం చేస్తున్నాను, మోయాబు దేశమునకు వెళ్ళిండ్రు. ఎవరు? నయోమి, ఎలిమెలెకు వారిద్దరి కొడుకులను తమకున్న సంపదనంతా తీసుకొని దేవుని బిడ్డలారా ఏంటండి వారు మోయాబు దేశమునకు వెళ్ళారు. ఎందుకు అంటే దేవుని బిడ్డలారా న్యాయాధిపతుల దినములలో, ఎప్పుడండి? న్యాయాధిపతుల దినములలో కరువు కలిగింది అంటున్నాడు. ఎందుకు కరువు వచ్చిందని అంటే దేవుని బిడ్డలారా ఆ సమయములో 21-25 న్యాయాధిపతుల గ్రంథములో ఆ సమయములో ప్రతివాడును తన తన ఇష్టానుసారముగా ప్రవర్తించుచూ వచ్చినారు. ఏంటండి? ప్రతివారు తమ తమ ఇష్టానుసారముగా వచ్చుచూ ఉన్నారు గనుక దేవుడు వారి యొక్క పరిస్థితిని బట్టి దేవుని మీద తిరుగుబాటు చేశారు. కాబట్టి ఆ ప్రాంతములో కరువు కలగడం జరిగింది. కరువు కలిగినందుకు దేవుని బిడ్డలారా రొట్టెల గృహమైనటువంటి యెరూషలేమును బెత్లెహేము ప్రాంతమును విడిచి ఎవరు? నయోమి, ఎలిమెలెకు తన సమస్తమును పట్టుకొని మోయాబు దేశమునకు వెళ్ళారు. ఎక్కడి నుండి? దేవుని సన్నిధిలో నుండి మోయాబు దేశమునకు వెళ్ళారు. మోయాబు దేశం అనగా దేవుని బిడ్డలారా శపించబడినటువంటి దేశము. దేవునికి మహిమ. హల్లెలూయా. అంటే ఆశీర్వదించబడినటువంటి ప్రాంతములో నుండి శపించబడినటువంటి ప్రాంతములోనికి వెళ్ళారు. దేవునికి స్తోత్రం. అక్కడ ఆ పిల్లలు యవనస్తులైనటువంటి మహలోను కిలియోనులు వివాహం చేయడం జరిగింది. ఒక ఆమె పేరు ఓర్ప, రెండో ఆమె పేరు రూతు. దేవునికి స్తుతి కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. కాబట్టి ఈ రూతు ఎవరిని వివాహం ఆడిదంటే బోయాజును. ఈ బోయాజు ఎవరి కొడుకు అని అంటే దేవుని బిడ్డలారా రహాబు షల్మాను యొక్క కొడుకు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. చెప్పండి, ఎంత ధన్యకరమైనటువంటి జీవితము రూతుకు ఇవ్వడం జరిగింది. మరి రూతు ఏమిటండి? ఏ దేశస్తురాలు? అసలు వాళ్ళు ఎవరు అంటే జ్ఞాపకం చేస్తే ఆది కాండములో ఈ మోయాబీలు ఎవరు? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. వాక్య భాగం చెప్పండి. ఆది కాండం 36వ వచనం. అలాగున లోతు యొక్క 2 కుమార్తెలు తమ తండ్రి వలన గర్భవతులైరి, వారిలో పెద్దది కుమారుని కని వానికి మోయాబను పేరు పెట్టెను. అతడు నేటి వరకు మోయాబీయులకు మూల పురుషుడుగా ఎంచబడెను. చిన్నది కూడా కుమారుని కని వానికి బెన్యామి అని పేరు పెట్టెను. అతడు నేటి వరకు అమ్మోనీయులకు మూల పురుషుడుగా ఎంచబడెను. దేవుని బిడ్డలారా మీకు ఒక ఆలోచన రావచ్చు, అయ్యా ఏంటిది మీరు చదవబడినటువంటి వాక్యములో లోతు యొక్క 2 కుమార్తెలు తమ తండ్రి వలన గర్భవతులైరి. తండ్రితో కుమార్తెలు పాపము చేస్తే కలిగినటువంటి సంతానమే మోయాబీలు, అమ్మోనీయులు. ఎందుకు అంత పాపం ఒడిగట్టడం జరిగింది? దేవుని బిడ్డలారా జ్ఞాపకం చేస్తున్నాను. ఎందుకనంటే ఈ రోజున దేవుని బిడ్డలారా వాక్యం ఏమంటుంది? 31వ వచనములో 31లో ఏమనున్నది అంటే ఏమిటండి? అట్లుండగా అక్క తన చెల్లెలతో, మన తండ్రి ముసలివాడు సర్వలోక మర్యాద చొప్పున మనతో పోవుటకు లోకములో ఏ పురుషుడును లేడు. ఏంటండి? సర్వలోక మర్యాద చొప్పున మనతో పోవుటకు ఏ పురుషుడు లేడు అంటే దేవుని బిడ్డలారా వీరికి కలిగినటువంటి ఆలోచన ఏమిటి అంటే దేవుని బిడ్డలారా లోకమంతా
సమాప్తమైపోయింది. దేవుని ఉగ్రత, దేవుని కోపము ఏంటంటే ఆకాశము నుండి అగ్నిని కురిపించి సమస్తమును నేలమట్టము చేసిండు, బూడిద పాలు చేసిండు. కాబట్టి ఏదైనా పురుషుడు ఉంటే మనం వారితో వివాహం ఆడవచ్చు. కానీ ప్రతి నరకోటి చనిపోయింది కాబట్టి మనకు పురుషుడు లేడు. కాబట్టి తండ్రితో పాపము చేసినటువంటి సంతానమే మోయాబీయులు. దేవుని బిడ్డలారా, ఎందుకు అంటే దేవుని బిడ్డలారా, ఈ రోజున జ్ఞాపకం చేస్తున్నాను. చాలామంది అంటారు తండ్రితో బిడ్డలు పాపం చేయడం ఏంటిది అంటారు. కానీ ఆ పని చేసినప్పుడు, ఆ పాపం చేసినప్పుడు తండ్రికి తెలియదు. దేవునికి స్తోత్రం. ఎందుకంటే ఏం చేసిండ్రు వాళ్ళు అంటే, ఆ రాత్రి 33వ వచనం, వారు తమ తండ్రికి ద్రాక్షారసము త్రాగించిరి. ఏం త్రాగించిళ్ళు? ద్రాక్షారసము త్రాగించి మత్తులో ఉన్నప్పుడు పాపం చేయడం. తద్వారా కలిగినటువంటి సంతానమే మోయాబీయుల సంతానము. దేవునికి స్తోత్ర. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఆ తర్వాత దేవుని బిడ్డలారా, లోతు ఏమిటంటున్నాడు? పేతురు రాసిన పత్రికలో దేవుని బిడ్డలారా, అట్టి అపచారము జరిగినందుకు, అట్టి పరిస్థితికి తను లోబడినందుకు, లొంగినందుకు పేతురు పత్రికలో వచనం చెప్పమ్మా. అట్లా చెప్పాలి. ఏమిటండి? దేవుని వాక్యము 2వ పేతురు ఏమిటండి 2వ అధ్యాయము 7వ వచనములో, దుర్మార్గుల కామ వికారయుక్తమైన నడవడి చేత బహుబాధపడిన నీతిమంతుడగు లోతును తప్పించెను. ఆ నీతిమంతుడు వారి మధ్యను కాపురముండి తాను చూచిన వాటిని బట్టి, వినిన వాటిని బట్టి వారి అక్రమ క్రియల విషయములో దినదినము నీతిగల తన మనస్సును నొప్పించుకొనుచు వచ్చెను. దేవునికి స్తుతి కలుగునుగాక. ఏంటండి? తను నీతిమంతుడు. లోకములో ఉన్నటువంటి దుష్కర్మ క్రియలను బట్టి, దుష్ప్రవర్తనను బట్టి ఆయన బ్రతికిన దినములన్నీ తన మనసు నొప్పించుకుంటూనే బ్రతికిండట. దేవుని బిడ్డలారా, కాబట్టి పెద్ద కూతురు ద్వారా కలిగినటువంటి లోతు సంతానమే మోయాబీయులు. దేవునికి మహిమ. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి దేవుని బిడ్డలారా, నయోమి, ఎలిమేలేకు వారి ఇద్దరి సంతానమైనటువంటి ఆ మహలోను, కిల్యోను వారు ఎవరిని వివాహం ఆడినంటే మోయాబీయులను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అంటే దేవుని బిడ్డలారా, ఏ ప్రాంతవాసులనంటే శపించబడినటువంటి ప్రాంతవాసులను, విగ్రహారాధికులను, అగ్నిగుండములలో తమ పిల్లలను ఏమిటండి దాటవేసేవారు, అందులో వేసేటువంటి కుటుంబ పిల్లలను, అంతేకాదు అతి దేవతాభక్తి కలిగినటువంటి కుటుంబస్తులను, కేమోషు, అష్టారోతు విగ్రహములను పూజించే వారిని వీరు వివాహమాడారు. దేవునికి మహిమ. హల్లెలూయా, హల్లెలూయా. వివాహమాడిన బిడ్డలు దేవుని బిడ్డలారా, ఇక్కడ జ్ఞాపకం చేసేది ఏమిటంటే, రూతు గ్రంథములో శపించబడినటువంటి వారి జీవితములో ఏమిటండి ఈ యొక్క శాపము మిగిలిపోయింది అని అంటున్నాడు. ఎందుకంటే దేవుడు ఇజ్రాయేలు ప్రజలకు జ్ఞాపకం చేసేది ఏమిటంటే, అక్కడున్నటువంటి ప్రజలతో కానీ, అక్కడున్నటువంటి వారు ఆరాధించేటువంటి ఏమిటంటే దేవతలతో కానీ, అక్కడున్నటువంటి పిల్లలతో మీరు వియ్యమండకూడదు, వియ్యము ఇయ్యకూడదు అని దేవుడు జ్ఞాపకం చేసుకుంటే, వీరు దేవుని బిడ్డలారా ఏమిటండి వివాహం ఆడడం జరిగింది.
దేవునికి మహిమ. హల్లెలూయా, హల్లెలూయా. వివాహమాడినటువంటి బిడ్డల జీవితంలో అలాంటి శపించబడినటువంటి జీవితమైనటువంటి రూతును ఎందుకు పరిశుద్ధ గ్రంథములో పేరు లిఖించడం జరిగింది? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు మన అంశము పరిశుద్ధ గ్రంథములో రూతు పేరు ఎందుకు రాయబడింది? మహలోను యొక్క కిల్యోను యొక్క భార్యలు ఓర్పా, రూతులు, వారు మోయాబీలు గనక అట్టి సంతతిని వీరు వివాహం ఆడితే వారు శపించబడినటువంటి వారు కదా. వేరే దేశపు వారితో, శపించబడిన వారితో వియ్యం అందకూడదని చెప్పాడు కదా. మరి దాన్ని అధిగమించినారు కదా. కాబట్టి అలాంటి సందర్భంలో దేవుడు మరి రూతు పేరును ఎందుకు రాశాడు? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఆలోచన చేద్దాం. ఎందుకు అనంటే దేవుని బిడ్డలారా, ఈ యొక్క కొద్ది సంవత్సరములు అయిన తర్వాత దేవుని బిడ్డలారా, మహలోను కిల్యోను మరణించడం జరుగుతుంది. ఎలీమెలెకు కూడా మరణించడం జరుగుతుంది. నయోమి భర్త, ఓర్పా భర్త, ఏమిటండి, రూతు భర్త మరణించడం జరుగుతుంది. మరణించినప్పుడు ఏమిటట, అత్త ఏమంటుందంటే, బిడ్డ మీకు మరల సంతానము కలగాలంటే, మీకు అట్టి సంతానమునకు కారకులు కావాలంటే, మరల నా కడుపులో పుట్టిన బిడ్డలు పెరిగి పెద్ద కావాలంటే సమయం సరిపోదు. నేను వయసు ఉడిగిపోయాను కాబట్టి మీ ప్రాంతములకు మీరు వెళ్ళిపోండి అని చెప్పినప్పుడు ఓర్ప అత్త దగ్గర సెలవు తీసుకొని వెళ్ళిపోతుంది. కానీ రూతు నయోమిని వెంబడిస్తుంది. దేవునికి స్తోత్రం. ఏంటండి, ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నయోమిని వెంబడిస్తుంది. నయోమితోనే తన బ్రతుకు కాలమంతయు జీవించి అత్తకు ఏమిటండి, దేవునికి ఇష్టురాలుగా నిలబడడం జరుగుతుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి మొదటిగా రూతులో ఉన్నటువంటి లక్షణం ఏమిటి జ్ఞాపకం చేసుకుందాం. దైవవాక్యము ఏమిటండి, 1వ అధ్యాయము 6వ వచనాన్ని రూతు గ్రంథములో జ్ఞాపకం చేసుకుందాం. దేవునికి మహిమ. హల్లెలూయా, హల్లెలూయా. ఏమిటండి, యెరూషలేమును మరల దర్శిస్తున్నాడని విన్నటువంటి నయోమి ఏం చేసింది? నా దేశమును నేను వెళుతానని ప్రయాణం అవుతుంటే రూతు ఏమిటట, నయోమితో రావడం జరిగింది. అక్కడ మాట ఏమున్నదంటే దేవుని బిడ్డలారా, మోయాబు దేశమును విడిచి, ప్రైజ్ ది లార్డ్. ఏ దేశమును విడిచింది రూతు? తన స్వస్థలమైనటువంటి దేశము, తన బంధువులను, తను పెరిగి పెద్దగా అయినటువంటి ప్రాంతమును, తను ఆరాధించేటువంటి దేవతలను, విగ్రహారాధికులను, ఆ సమస్యమును విడిచి ఏమిటండి ఎక్కడికి వస్తున్నది? యెరూషలేమునకు రావడానికి సిద్ధపడ్డది అని అంటున్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. రూతులో ఉన్నటువంటి గొప్ప విషయం ఏమిటి అంటే దేవుని బిడ్డలారా, తను కన్నటువంటి దేశము, పెరిగినటువంటి దేశము, ఎరిగినటువంటి ప్రాంతమును, తను పూజించేటువంటి ఆరాధ్య దైవములు అయినటువంటి దేవతలను, కన్న తల్లిదండ్రులను, అన్నదమ్ములను సమస్తమును విడిచిపెట్టి నయోమితో నడవడం జరిగింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అంటే ఈరోజున జ్ఞాపకం చేసేది ఏమిటంటే, నమ్మిన బిడ్డలారా, మీతో దేవుడు మాట్లాడుతున్నాడు. ఏమిటంటే, నువ్వు క్రీస్తు రక్తంలో కడగబడిన తర్వాత, యేసే రక్షకుడని, యేసే నా యొక్క ఏమిటండి నిత్య జీవమునకు కారకుడని, నా కోసమే మరణించి తిరిగి లేచినటువంటి
అద్వితీయ దేవుడని నువ్వు నమ్మినటువంటి నీవు ఏమిటండి, రూతు ఏ రీతిగా మోయాబు దేశమును విడిచిపెట్టిందో, తను పూజించినటువంటి, తను ఆరాధించినటువంటి దేవతలను విడిచిపెట్టిందో, నయోమిని ఏ రీతిగా వెంబడించిందో, దేవుని బిడ్డారా, నమ్ముకున్నటువంటి క్రైస్తవులారా, మీరు మోయాబు అనేటువంటి శపితమైనటువంటి మీ జీవితములను ఏంటండి మీరు విడిచిపెట్టినారా? ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. మోయాబు దేశం అంటే లోకము, దేవుని బిడ్డలారా. ఏమిటండి లోకము, లోకపు పోకడలు, లోకపు అడుగుజాడలు, దేవుని బిడ్డలారా. లోకపు క్రియలతో మిగిలి ఉన్న దేశము, దేవుని బిడ్డలారా. కాబట్టి దేవుని బిడ్డలారా, రూతు లోకమును విడిచిపెట్టింది. అంతేకాదు ఏమిటండి, ఏ దేవత ఆరాధన చేసిందో, ఏ పూజ చేసిందో, దేవుని బిడ్డారా, అట్టి పాపము నుండి, శాపము నుండి విడుదల పొంది యెరూషలేమునకు అనగా దేవుని సన్నిధికి నడిపించబడుతున్నది. దేవుని బిడ్డలారా, ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రోజున జ్ఞాపకం చేస్తున్నాను బిడ్డలారా, రూతు వలె నమ్మినటువంటి నీవు విడిచిపెడుతున్నావా? ఎందుకనంటే దైవవాక్యం ఏముంటుందంటే, దైవవాక్యము అపోస్తల కార్యములు 2వ అధ్యాయము 42లో 38-42 వచనాల వరకు దైవవాక్యం ఏమంటున్నది అంటే, మీరు చదవండి. అపోస్తల కార్యము 2వ అధ్యాయం 38-42 వచనం. మారు మనసు పొంది పొందాలే, పొందుతారు. మూర్ఖులకు ఈ తరమునకు వేరై చాలండి. ఏమిటండి, మారు మనసు పొంది రక్షణ పొందినటువంటి బిడ్డలతో దేవుని వాక్యం ఏముంటుందంటే, లోకము నుండి మీరు వేరై ఉండాలి. లోకపు పోకడలు, లోకపు ఆశలు, లోకపు కోరికలు మీలో ఉండకూడదు, విడిచిపెట్టాలని అంటున్నాడు. రక్షణ పొందినటువంటి మనము ఏమిటండి విడిచిపెట్టినామా? చెప్పండి. దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధికి నడిపించబడుతున్నటువంటి రూతు తన దేశ ఆచార సాంప్రదాయ అతి దేవతా భక్తిని విడిచిపెట్టింది సుమ. విడిచిపెట్టి నయోమితో, తన అత్తతో వెంబడిస్తూ ఉన్నది. దేవుని బిడ్డలారా, గతములో నువ్వెవరివైనా, మునుపు నువ్వు ఎవరివైనా, నమ్ముకున్నటువంటి నీతో దేవుడు మాట్లాడుతున్నాడు. ఏమిటి అనంటే, నువ్వు విడిచిపెట్టి దేవుని సంఘములో చేర్చబడుతున్నావా? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. మనం అనుకున్నాం మోయాబీలు అంటే లోకం అనుకున్నాం. లోకములో ఉన్నటువంటి ప్రతి పాపమును విడిచిపెట్టి దేవుని సన్నిధానమునకు నడిపించబడ్డది కదా రూతు. మరి నీవు నేను విడిచిపెట్టగలుగుతున్నామా? మూర్ఖమైనటువంటి వక్రజనమునకు మీరు వేరే జీవించాలి. క్రీస్తు రక్తములో కడగబడినటువంటి నీవు, నేను సంఘములో చేర్చబడినటువంటి నీవు, నేను దేవునికి ఇష్టముగా బ్రతకాలి. విడిచిపెడుతున్నావా? ఇంక అత్తుకొని ఉంటున్నావా? జ్ఞాపకం చేస్తున్నాడు. కానీ ఏమిటండి, మోయాబు స్త్రీ అయినటువంటి రూతు ఆ మోయాబు దేశాన్ని, తన సమస్తాన్ని విడిచిపెట్టి అతను వెంబడించింది. యెరూషలేమునకు నడిపించబడ్డది. దేవుని బిడ్డలారా,
మరొక మాట జ్ఞాపకం చేద్దాం. 1వ అధ్యాయము 14వ వచనం. రూతు గ్రంథం ఏమిటండి? ఏం చదువుతావమ్మా నువ్వు? దేవుని వాక్యం. వారు ఎలుగెత్తి ఏడవగా ఓర్ప తన అత్తను ముద్దు పెట్టుకొనెను, రూతు ఆమెను అత్తుకొనెను. విడదీసి చదవాలి, అర్థమైందా? దేవుని బిడ్డలారా, జ్ఞాపకం చేస్తున్నది ఏమిటంటే, ఓర్ప విడిచిపెట్టి వెళ్ళిపోయింది, రూతు మాత్రము ఎవరిని అత్తుకున్నదట? అత్తను అత్తుకున్నది. దేవునికి స్తుతి కలుగునగాక. హల్లెలూయా. ఎవరిని అత్తుకున్నది? అత్తను అంటున్నది. ఈ రోజున దేవుని బిడ్డారా, దైవ వాక్యము ద్వితీయోపదేశ కాండము 4వ అధ్యాయము 4లో దేవుని వాక్యము మనతో మాట్లాడుతున్నది ఏమిటి అంటే, దేవుని బిడ్డారా, అత్తుకొని ఉన్నదట. 4:4లో దేవుడు ఏమంటున్నాడంటే, మీ దేవుడైన యెహోవాను అత్తుకొన్నారా. ఏంటండి 4:4లో ఏమంటుంది? యెహోవాను అత్తుకొనిన మీరందరూ నేటి వరకు సజీవులై ఉన్నారు. అంటే ఈ రోజున దేవుని బిడ్డలారా జ్ఞాపకం చేసేది ఏమిటంటే, ఆమె అత్తను అత్తుకున్నట్లుగా నీవు నమ్ముకున్నటువంటి దేవుణ్ణి నువ్వు అత్తుకొని జీవిస్తున్నావా? ఏమిటండి అంటే, ఈ రోజున దేవుని బిడ్డలారా చాలామంది ఏమిటండి దేవుణ్ణి విడిచిపెట్టి, ఏమిటండి దేవుణ్ణి ఏమిటండి విడిచిపెట్టి, లేకుంటే దేవుణ్ణి కలిగి కూడా లోకాన్ని అత్తుకునే వాళ్ళు ఉన్నారు. దేవునికి స్తుతి కలుగునగాక. ఏమిటండి, ఇటు లోకము ఇటు దేవుడు. అటు లోకము కావాలి, లోకపు ఆశలు కావాలి, లోకపు కోరికలు అనుభవించాలి, మరణ నాకు దేవుడు కావాలంటున్నది. కానీ ఇక్కడ దేవుని బిడ్డలారా, రూతు లోకాన్ని విడిచిపెట్టిందండి. దేవునికి స్తుతి కలుగునగాక. మరి లోకాన్ని విడిచిపెట్టి అత్తనత్తుకున్నది. దాని అర్థం ఏమిటంటే, నీవు నమ్ముకున్నటువంటి నేను దేవుణ్ణి అత్తుకొని ఉన్నావా? ఏమిటండి, దైవ వాక్యము చదువుతూ కూర్చున్నా, నిలుచున్నా, పండుకున్నా, లేచినా, త్రోవలు నడిచినా, ఏమిటంటే నుదుటికి బాసికముల వలె, ముంజేదికి కంకణము వలె నీవు ఏమిటండి దాన్ని బోధిస్తూ ఉండాలి, దాంట్లో తప్పిపోకుండా ఉండాలి అని దైవ వాక్యము సెలవిస్తున్నది కదా. నువ్వు అత్తుకొని ఉండుమని అంటున్నది కదా దైవ వాక్యము. మరి నేను అత్తుకొని ఉంటున్నామా? లోకాన్ని మనము అత్తుకొని ఉంటున్నామా? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేన్ని అత్తుకొని ఉంటున్నామండి? ఏది చనిపోయిందండి మనకు? ఎందుకంటే దైవ వాక్యం ఏమంటుంది? రోమీలకు రాసిన పత్రిక 'కాబట్టి సహోదరులారా 12వ అధ్యాయము, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మల్ని బతిమాలు కొనుచున్నాను. దేవునికి మహిమ. హల్లెలూయా. ఏమిటండి, మనల్ని మనము ఏమిటట సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడి అని అంటున్నది. ఎలానట? పాపానికి ప్రాయశ్చిత్తము చేయడానికి తీసుకొచ్చినటువంటి బలి పశువును ఆ బలిపీఠం మీద ఏ రీతిగా నిప్పులతోటి దాన్ని దహించి వేస్తారో, అలాగున క్రీస్తును నమ్ముకున్నటువంటి మన జీవితాలను ఏమిటట బలి ఇవ్వాలన్నట. కానీ సగం సగం కాలిన అటువంటి జీవితాలు మన ఈ దేవునికి స్తోత్రం. పూర్తిగా బలి కావడం లేదు. ఏమిటండి, ఎవరిని నత్తుకొని ఉంటాం? మన స్నేహితులను నత్తుకొని ఉంటాం, మన బంధువులను నత్తుకొని ఉంటాం, మనం ఈ లోకాన్ని నత్తుకొని ఉంటాం. దేవుని బిడ్డలారా,
ఈ రోజున ఎవరిని అత్తుకొని ఉంటున్నావు? కానీ దేవుడు అంటున్నా, మీ శరీరములను సజీవ యాగముగా సమర్పించుకొనుడి. ఏంటండి, చచ్చినటువంటి నీకు జీవం ఉంటుందా? క్రీస్తు కొరకు, క్రీస్తులో ఐక్యత కలిగినటువంటి నీకు నాకు ఏంటండి లోకం ఉంటుందా? లోకపు ఆలోచనలు ఉంటాయా? చెప్పండి బిడ్డలారా. ఈరోజు జ్ఞాపకం చేస్తున్నది దేవుని వాక్యము. అలనాడు రూతు తన నయోమి అయినటువంటి అత్తను అత్తుకున్నదట. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దానియేలుతో అంటున్నాడు, ఎవరు నెల రోజుల మట్టుకు పూజించద్దు, ఆరాధించద్దు, ప్రార్థన చేయొద్దు. ఒకవేళ చేస్తే వారికి మరణమే శాసనం అని చెప్పారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అయినా దానియేలు విడిచిపెట్టిండా అండి? దేవుని ఆరాధించకుండా, పూజించకుండా, ప్రార్థించకుండా, దేవునితో ఉండకుండా ఆయన ఏనాడైనా ఉన్నాడా? లేడు. అట్టి శాసనము బయలుదేరిన కూడా రాజుకు కానీ, రాజు చేసిన శాసనానికి భయపడకుండా దేవుణ్ణి అత్తుకొని ఉన్నాడు. దేవుని బిడ్డలారా, రాబో దినాలలో మన జీవితంలో ఎలాంటి శ్రమలు, ఒడిదుడుకులు కలిగిన, నీ జీవితంలో నమ్ముకున్న నాటి నుండి ఇదే పరిస్థితి నీకు కలిగిన, దేవుని యందు విశ్వాసమును విడిచిపెట్టకుండా దేవుణ్ణి అత్తుకొని ఉన్నట్లేదు ఉంటే, దానియేలును తీసుకొని సింహము బోనులో వేసినా కూడా ఆ సింహముల యొక్క నోళ్లను మోయించగలిగిన శక్తి ప్రభువైన యేసు క్రీస్తునకు కలిగి ఉన్నాడు అని అంటున్నాడు. నువ్వు లోకమును అత్తుకొని ఉంటే, లోకములో ఉన్నటువంటి ఆశలు, ఆలోచనలు అత్తుకొని ఉండేది ఉంటే, దేవుని బిడ్డలారా, దానియేలు బ్రతికి ఉండేవాడు కాదు. దేవుని బిడ్డలారా, కానీ ఆయన ఎలాంటి శాసనానైనా ఎదిరించగలిగినటువంటి ధైర్యము, మనోనిబ్బరము, ఆత్మ నడిపింపు కలిగి ఉన్నాడంటే కారణం ఏమిటంటే, ఆయన దేవాతి దేవుడైనటువంటి, సర్వాధికారి అయినటువంటి, నిత్యము స్తోత్రారుడైనటువంటి ఆ ప్రభువును అత్తుకొని ఉండడం వల్ల సింహము బోనులో వేసినా కూడా ఆయన బ్రతికించబడ్డాడు, దేవునికి సాక్షిగా నిలబడ్డాడు అని అంటున్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. షడ్రక్, మెషక్, అబేద్నెగోలు కూడా ఏమిటండి, మేము నిలిపినటువంటి ప్రతిమను నువ్వు పూజించాలి, ఆరాధించాలి, నువ్వు మొక్కుబడి చేసుకోవాలని రాజు సెలవిచ్చినా కూడా మేము మరణిస్తాము, కానీ నువ్వు నిలిపినటువంటి ప్రతిమకు మేము పూజించము, ఆరాధించము, సాగిలపడము, నమస్కారము చేయమన్నారు షడ్రక్, మెషక్, అబేద్నెగోలు. అయితే రాజు అంటున్నాడు, ఉన్నటువంటి వేడి కంటే 7 అంతలుగా ఆ అగ్నిని చెయ్యండి, ఆ నూనెను కాయండి అని సెలవిచ్చినా కూడా మా దేవుడు మమ్మల్ని రక్షించినను రక్షింపకపోయినను మా దేవునికి మాత్రమే మహిమ కలుగుతుందని సెలవిచ్చి ఆ నూనెలో పడ్డా కూడా దేవుడు వారిని కాపాడాడు సజీవగా. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఈరోజు నమ్ముకున్నటువంటి నీవు ఏంటండి, దేవుణ్ణి అత్తుకొని ఉంటున్నావా? ఆయన వాక్యమును అత్తుకొని ఉంటున్నావా? ఆయన మాటకు నువ్వు లోబడుతున్నావా? ఏమిటండి, రూతు తనలో లక్షణం ఏమిటనంటే అత్తను అత్తుకొని ఉన్నది. దేవుని బిడ్డలారా, ఈ రోజున నీవు అత్తుకొని ఉంటున్నావా దేవునితోటి అని మాట్లాడుతున్నాడు. రూతు గ్రంథం 2వ అధ్యాయం 2వ వచనాన్ని చదువుకుందాం. ఏమిటండి, మోయాబురాలైనటువంటి రూతు, చదువు, మోయాబురాలైనటువంటి రూతు ఏమిటండి, నేను పొలములోనికి పోయి దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. 2:20లో దైవవాక్యం ఏముంటుంది? 2:2లో దైవవాక్యం ఏముంటుందంటే, మోయాబీరాలైనటువంటి రూతు నీ సెలవైన ఎడల నేను పొలములోనికి పోయి ఎవని కటాక్షము పొందగలనో
వాని వెనుక పరిగె ఏరుకొందునని నయోమితో చెప్పగా ఆమె, నా కుమారి పొమ్మనెను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఏంటండి దేనికట? అత్తను వెంబడించినటువంటి రూతు అత్తను పోషించవలసినటువంటి బాధ్యత ఎవరిది? ఆమెకు కష్టం వచ్చినా, దుఃఖం వచ్చినా, బాధ కలిగిన, బలహీనతలు కలిగిన, ఆమెకు రోగము కలిగిన, ఎలాంటి పరిస్థితిలో ఉన్నా వెంబడించినటువంటి ఏమిటండి అత్తను వెంబడించినటువంటి బాధ్యత ఆమెకు. అన్ని వసతులు, అన్ని పరిస్థితులు తోడుగుండవలసింది ఎవరు అనంటే రూతు. ఎందుకంటే కోడలు. దేవునికి స్తోత్రం. కోడలు చేయవలసింది ఏమిటంటే అత్త యొక్క క్షేమము, బాగోగులు, ఆమె కష్టములో, దుఃఖములో, ఆమె యొక్క బలహీనతలలో, అనారోగ్యములో కోడలు ఆమెను పెంచి పోషించాలి, సాదాలి. దేవుని బిడ్డారా, అలాంటి కోడలు ఏం నిర్ణయం తీసుకున్నదంటే, అత్తమ్మా నువ్వు ఇద్దరము కలిసి ఇంట్లో కూర్చుంటే మనకు పెట్టేవారెవరు బుక్కెడు, కాబట్టి ఇది కోతల కాలము కాబట్టి నేను ఎవరి పొలంలో నన్ను వెళ్ళి పరిగె ఏరుకొని వస్తానత్తమ్మా. ఆ పరిగె ద్వారా మనము పూజించవచ్చు, ఆహారానికి సిద్ధపడవచ్చు అని అడుగుతున్నది. దేవుని బిడ్డలారా, ఎంత చక్కటి గుణవతి అండి కోడలు. దేవుని స్తోత్రం. అందుకే అంటారు కదా, అత్తలేని కోడలు ఉత్తమురాలు. దేవుని స్తోత్రం. ఈరోజు అత్తల పరిస్థితి, కోడళ్ళ పరిస్థితి మనం గమనిస్తూనే ఉన్నాం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఎందుకంటే కన్నటువంటి తల్లిదండ్రులను ఏమిటండి పెంచి పోషించి చదివించి విద్యావంతులను చేసి వారికి వివాహము చేసి ఏమిటండి అన్ని వారి అవసరతలు తీర్చిన తర్వాత తల్లిదండ్రులను మెడలు పట్టి బయట నెట్టేస్తున్నారు. ఏమిటండి వారు తుమ్మినా, దగ్గినా, వారికి ఏదైనా అనారోగ్యం కలిగినా వారిని చీదరించుకుంటున్నారు, వారిని ఇబ్బందుల పాలు చేసి ఏమిటండి బయటికి వెళ్ళగొడుతున్నారు. అంతేకాదు ఏమిటండి అనాథ ఆశ్రమములలో వాళ్ళను విడిచిపెడుతున్నారు. దేవుని బిడ్డలారా, ఈనాటి కాలములో దేవుని బిడ్డలారా ఏమిటండి రూతు వలె, కోడలు వలె అత్తను చూసుకునే వారు ఎవరు లేరండి. అత్త కూడా తన బిడ్డ వలె కోడలను చూసుకునే అత్తలు కూడా లేరు. దేవుని బిడ్డలారా, ఈరోజు నేను జ్ఞాపకం చేసేది ఏమిటంటే, కోడలైనటువంటి రూతు నయోమిని ఏమంటున్నదంటే, అత్తమ్మా అని మందలిస్తూ ఏమంటున్నది, నేను వెళ్ళి వస్తాను. దేవుని స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. చూడండి దేవుని బిడ్డలారా, ఈ రోజున కుటుంబములో అలాంటి సమాధానం ఉన్నదా? నోరార పిలుచుకుంటున్నారా? భర్త భార్యను కావచ్చు, భార్య భర్తను కావచ్చు, కన్నటువంటి పిల్లలు కావచ్చు, మనకు ఉన్నటువంటి పెద్దలు కావచ్చు, అత్తమ్మా అని పిలుస్తున్నావా నోరారా? మామయ్య అని పిలుస్తున్నావా నోరారా? ఏమండి అని భర్తను పిలుస్తున్నావా? ఏమే అని భార్యను పిలుస్తున్నావా? తండ్రిని పిలుస్తున్నారా డాడీ అని? అలాంటి దౌర్భాగ్యమైన స్థితిలో మనం నిలబడ్డాం. దేవుని బిడ్డలారా, ఈరోజు నేర్చుకోవాలి మనం. ఈరోజు దేవుని భయము కలిగినటువంటి మనము సమాధానము కలిగి ఉండాలి. దేవుని బిడ్డలారా ఇంటిలో. ఎందుకంటే ఐదుగురు ఇంట్లో ఉంటే ముగ్గురు ఒక తీరు ఉంటున్నారు, ఇద్దరు ఒక తీరు ఉంటున్నారు. ముగ్గురు ఇంట్లో ఉంటే ఇద్దరు ఒక తీరు ఉంటున్నారు, ఒకరు ఒక తీరుగా ఉంటున్నారు. ఎందుకంటే ఒకరికొకరికి పడడం లేదు. అనేక మధ్యన అంటే ఏమిటంటే, దయచేసి ఏమంటున్నా అంటే, ప్రేమ చల్లారిపోతున్నది. దేవుని బిడ్డలారా, పెదవులతో ప్రేమను వలకపోస్తున్నారు కానీ క్రియలలో ఆ ప్రేమను చూపటలేకపోతున్నారు. దేవునికి స్తుతి కలుగునుగాక. దేవుని బిడ్డలారా, అంతరంగాన పరిశోధించేటువంటి దేవుడు ఏమిటండి నిన్ను నన్ను చూస్తున్నాడనేటువంటి భయముతో, భక్తితో ఈ లోకములో నువ్వు సాక్షిగా నిలబడాలని మనవి చేస్తున్నా. కోడలు అంటున్నది, అత్తమ్మా అత్తమ్మా నేను వెళ్ళి వస్తాను అంటే, నువ్వు వెళ్ళిరా బిడ్డ అని అంటుంది. ఎంత సమాధానం అండి. దేవుని స్తోత్రం. అంటే ఈ రోజున దేవుని బిడ్డలారా, ఒక భర్తను కోల్పోయినటువంటి స్త్రీ అయినటువంటి ఏమిటండి కోడల్ని బయటికి పోవంటదా? ఏమంటది? లోకం ఏమంటది? యవనస్తురాలైనటువంటి అందంగా ఉన్నటువంటి ఏమిటండి ఆ కోడలను బయటికి పంపుతున్నది బుద్ధి లేదు ఈ అత్తకు అని అనుకుంటారు. లోకం ఎలా ఉన్నది ఈ రోజున? ఏమిటండి
చెడిపోయినటువంటి లోకం. ఏమిటండి? బట్టకాల్చి మీదేసే లోకము ఈ రోజున. కాబట్టి అలాంటి లోకములో ఏమిటంటే వెళ్ళాని అత్త చెబుతూ ఉంటే తను ఎంత ధైర్యముగా వెళుతున్నదో జ్ఞాపకం చేసుకోండి దేవుని బిడ్డలారా. తన పరిశుద్ధతను, తన వ్యక్తిత్వాన్ని, తన మానమును కాపాడుకొని వెళుతున్నది దేవుని బిడ్డలారా. ఈ రోజున అలాంటి స్థితిలో ఉన్నారా యవనస్తులు? అలాంటి పరిస్థితులు కలిగి ఉన్నారా యవనస్తులు? ఏమిటండి? ఒకరికొకరికి ఇంట్లో ఉన్న పెద్దలకు లోబడుతున్నారా? పెద్దలు చెప్పినట్టు వింటున్నారా? చెప్పండి. ఈ రోజున అలాంటి పరిస్థితి ఏ కుటుంబంలో చూడడం లేదండి. దేవునికి స్తోత్రం. ఎవరికి వారే అజమాయిషి చేస్తూ ఏంటండి ఆధిపత్యము చెలాయిస్తూ కుటుంబాన్ని విచ్ఛిన్నము చేస్తున్నటువంటి బిడ్డలు ఉంటున్నారు. దేవుని బిడ్డలారా, దయచేసి జ్ఞాపకం చేస్తున్నాను, సమాధానం ఉంటేనే దేవుని వాక్యం వర్ధిల్లుతుంది. సమాధానం ఉంటేనే నువ్వు చేసే పని ఆశీర్వాదకరంగా ఉంటుంది. సమాధానము లేకుండా ఉంటే నీవు ఎంత చేసినా అది ఫలితం ఉండదు అని మనవి చేస్తున్నాను. దేవునికి మహిమ. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, రూతు పొలమునకు వెళ్ళిందట. ప్రైజ్ ది లార్డ్. పొలము అనగా సంఘము. ఏమిటండి ఇక్కడ పొలమునకు వెళ్ళిందంటే ఏమిటి అర్థం? సంఘము. సంఘములో చేర్చబడినటువంటి నీవు ఏమిటండి? సేవకుల అభిషేకము, దేవుని వాక్యము. ఏమిటండి? పొలములు ఏముంటుంది? ఏమిటండి? దినుసులు ఉంటాయి, విత్తనాలు ఉంటాయి, పంట ఉంటుంది, పొలములో సమృద్ధిగా ఉంటుందండి. మరి అలాంటి పొలమైనటువంటి సంఘములో చేర్చబడినటువంటి నీవు ప్రార్థనలో, సహవాసంలో, ఆత్మ అభిషేకములో నువ్వు పెద్ద పెరగాలని, అభివృద్ధి పొందాలని, వర్ధిల్లాలని ఆశ కలుగుతున్నావా? సంఘములో చేర్చబడినటువంటి నీవు, సంఘానికి వస్తున్నటువంటి నీవు ఏమిటండి? ఈ సంఘములో వాక్యం ఉన్నదా? ప్రార్థన ఉన్నదా? ఆరాధన ఉన్నదా? స్తుతి ఉన్నదా? వారి జీవితం ఎలా ఉన్నదని నువ్వు గమనిస్తున్నావా? పొలములో ఏమిటండి? సమృద్ధి ఉంటుంది దేవుని బిడ్డలారా, ఆహారం ఉంటుంది దేవుని బిడ్డలారా, భద్రత ఉంటుంది దేవుని బిడ్డలారా, కావలి ఉంటుంది బిడ్డలారా, నీ ఆకలి తీర్చబడుతుంది. కానీ ఈ రోజున నమ్మినటువంటి క్రైస్తవులు, క్రీస్తు రక్తములో కడగబడినటువంటి దేవుని బిడ్డలు సంఘములో వాక్యాన్ని చూస్తలేరు, సంఘములో ప్రార్థన జీవితాన్ని చూస్తలేరు, సంఘములో విశ్వాసాన్ని చూస్తలేరు, సంఘములో అభిషేకాన్ని చూడడం లేదు దేవునిలారా. ఎలాంటి వారు ఉన్నారంటే కల్పితమైనటువంటి బోధలకు, ఏమిటండి ఆశీర్వాదాలకు, ఏమిటండి మిమ్మల్ని మెచ్చుకునేటువంటి, విశ్వాసులను మెచ్చుకునే బోధలకు బిడ్డలు అలవాటు పడి వెళ్ళిపోతున్నారు దేవుని బిడ్డలారా. ఎక్కడ వాళ్ళకు అనుకూలమైన బోధ ఉంటుందో, ఎక్కడ వాళ్ళకు అనుకూలమైనటువంటి పరిస్థితి ఉంటుందో, ఎక్కడ ఏ సంఘములో వాళ్ళకు పీటలు వేస్తారో, ఏ సంఘములో వాళ్ళకు కుర్చీలు వేస్తారో, వారిని ఎవరైతే ప్రేమిస్తారో వారి సంఘాలను వెతుకుతున్నారు. కానీ దేవుని రాకడ సిద్ధపడ్డది. మారు మనసు పొందాలి, బాప్తిజము పొందాలి, పరిశుద్ధాత్మ వరమును పొందాలి, దేవుని రాజ్యానికి అనేక ఆత్మలను నడిపించాలి, నేను కూడా ఒక ప్రమిదగా నిలబడాలి దేవుని రాకడలో అనే ఆలోచన లేక ఏమిటండి ఈ లోకములో ఉన్నటువంటి అద్భుతాల కొరకు, ఒక పూట తిండి కోసం కూడా సంఘాలను విడిచిపెట్టి అక్కడ తిండి దొరుకుతుందని, అక్కడ ఆశీర్వాదం దొరుకుతుందని, వారు చేతులు పెడితే దీవించబడతామని వెళుతున్నారు బిడ్డలారా. జ్ఞాపకం చేస్తున్నాను. దేవునికి స్తుతి కలుగునగాక. పొలములోకి వెళ్ళినటువంటి రూతు ఆ పొలములో దొరికిన పరిగెను ఏరుకున్నదండి. ఆ పరిగె ఏరుకున్నటువంటి తను ఇంటికి వచ్చి తన అత్తకు దంపి దాంతో భోజనమును సిద్ధపరిచిందని అంటున్నాడు. సంఘానికి వస్తున్నటువంటి నీవు, వాక్యం వింటున్నటువంటి నీకు ఏమిటండి ఆ భయం ఉన్నదా? ఆ భక్తి ఉన్నదా? పోషించుకునే ధర్మం ఉన్నదా? ఏమిటండి పుట్టగొడుగుల్లాగా సంఘాలు పుడుతున్నాయి. దేవుని పిలుపు లేకుండా ఏమిటండి ప్రేరేపణ చేత, అతిశయము చేత ఏమిటండి నమ్ముకున్నటువంటి సేవకులు ఎంతోమంది ఉంటున్నారు. కాకమ్మ కథలు చెప్పే తీపి మాటలకు లోబడి నమ్ముకున్నటువంటి క్రైస్తవులు ఏమిటంటే సంఘాలను విడిచిపోయి ఏమిటండి
భ్రష్టులుగా మిగిలిపోతున్నారు అని అంటున్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఈ రోజున రూతు పొలములోనికి వెళ్ళింది. అక్కడ తనకు కావలసిన ఆహారాన్ని వెతుక్కున్నది, దాన్ని సిద్ధపరచుకున్నది, దాన్ని పట్టుకుని ఇంటికి వచ్చింది. ఈరోజు సంఘానికి వస్తున్నటువంటి నీవు ఆహారం అనగా దేవుని వాక్యమును, దేవుని యొక్క కాపుదలను, దేవుని యొక్క సన్నిధానములు, ఆ నిత్యత్వమును పొందుకునేటువంటి ఆ ధన్యతను కోరుకుంటున్నావా? వస్తూ పోతున్నాం, కానీ సంఘములో నువ్వు వెతుకుతున్నావా దేవుని వాక్యాన్ని? దయచేసి జ్ఞాపకం చేసుకో. మరో మాట మాట్లాడుకుందాం. 2వ అధ్యాయము 16వ మాట, రూతు గ్రంథం. దేవునికి మహిమ. ప్రైజ్ ది లార్డ్. ఆమె కొరకు పిడికెళ్ళు పడవేసి ఆమె ఏరుకొనున్నట్లు విడిచిపెట్టుడి, ఆమెను గద్దింపవద్దని తన దాసులకు ఆజ్ఞాపించెను. కాబట్టి ఆమె అస్తమయం వరకు ఆ చేనులో ఏరుకొనుచు తాను ఏరుకొనిన దానిని దుల్లగొట్టగా అవి దాదాపు తూమెడు యవలాయను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రోజున దేవుని బిడ్డలారా, జ్ఞాపకం చేస్తున్నది, సంఘానికి వచ్చినటువంటి, పొలమునకు వెళ్ళినటువంటి రూతు ఏరుకున్నదట పరిగెను. సంఘానికి వస్తున్నటువంటి నీవు ఏనాడైనా చర్చి ఊడిచిన్లా? ఏనాడైనా చక్కటి నీళ్లు పెట్టిన్లా? ఏనాడైనా సేవకులకు ఏమిటండి సంఘములో ఏ పనైనా చేసిన్లా? చెప్పండి. దేవుని కొరకు నేనున్నానయ్యా అని ఏదైనా పని చేసిన్లా? దేవుని సంఘములో దేవునికి ఏది కావాలనో ఎప్పుడైనా అడిగిన్లా? చూడండి, పొలములకు వెళ్ళినటువంటి స్త్రీ రూతు ఏమిటంటే ఏరుకున్నదట, వెతికిందట. పొలము అనగా సంఘము. సంఘములో ఉన్నటువంటి నీవు, నాటబడినటువంటి నీవు, సంఘానికి ఏ పని చేస్తున్నావు నీవు? చెప్పండి. పోనీ ప్రార్థన చేస్తున్నారా? ఆత్మల కొరకు భారము కలిగి ప్రార్థిస్తున్నారా? లేదా సేవకుని పరిచర్యకు ఉపయోగపడుతున్నారా? మీరు కలిగినటువంటి సంపాదించడంలో దేవునికి కానుక రూపకంగా పరిచర్య నిమిత్తం ఏదైనా మీరు విత్తుతున్నారా? ఏమిటండి, ఏది చేయగలుగుతున్నారు? మీకు సాధ్యమైనది, మీకు మనసుకు నచ్చింది ఎన్నడు చేస్తున్నారు మీరు? దయచేసి జ్ఞాపకం చేసుకోండి దేవుని బిడ్డలారా. దేవుని సంఘములో నాటబడినటువంటి నీవు దేవుని వాక్యం వింటున్నావు, సేవకుని ద్వారా ఉపదేశం పొందుతున్నావు. ఉపదేశము పొందిన వారికి, వాక్యోపదేశము పొందిన వారికి మేలైనది చేయమని గలతీయులు రాసిన పత్రికలో ఉన్నది కదా. ప్రతి ఆదివారం నీకు కష్టం వచ్చినా, దుఃఖం వచ్చినా, బాధ కలిగినా, బలహీనత కలిగినా నీ కొరకు కన్నీళ్లు గార్చేవాడు ఎవడు అంటే సేవకుడు. నిన్ను బలపరిచేది, ఆదరించేది, నీ ఇంట్లో సమాధానం ఇచ్చేది ఎవరు? నీకు కష్టం వచ్చినా, దుఃఖం వచ్చినా, బాధ వచ్చినా, బలహీనత వచ్చినా, ఏదైనా శ్రమ వచ్చినా, కష్టం వచ్చినా నీ కొరకు కన్నీళ్లు గార్చేది ఎవరు? మరి అలాంటి సంఘములో నువ్వు ఏ పని చేస్తున్నావు? నాటబడినటువంటి నీవు ఏమిటండి, ప్రతిదీ దేవుని వాక్యము ద్వారా ఆదరణ పొందుతున్నటువంటి నీవు సంఘానికి ఏం చేయగలుగుతున్నావు? జ్ఞాపకం చేసుకోమంటున్నాడు. దేవుని బిడ్డలారా, చివరిగా 3వ అధ్యాయం 2వ మాట జ్ఞాపకం చేస్తున్నది. రూతు గ్రంథం 3వ అధ్యాయం 2వ వచనం.
ఎవని పనికత్తెల యొద్ద నీవు ఉంటివో ఆ బోయాజు మనకు బంధువు. ప్రైజ్ ది లార్డ్. ఏమిటండి? ఎవరట ఆయనే? మనకు బంధువు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఏంటండి? భర్తను కోల్పోయినటువంటి రూతుకు అత్త ఏం చెప్తున్నదంటే అతడు మనకు బంధువు. బంధువు ధర్మం ఏంటిదనంటే ఏమిటండి? భర్తను కోల్పోయినటువంటి స్త్రీకి బంధు ధర్మం ఏంటనంటే ఎవరైనా ఏమిటండి? ఎవరైనా దేవుని బిడ్డలారా వారిని వివాహం ఆడి బంధుధర్మము జరిపించవచ్చు అంటున్నాడు. అంటే వారికి ఉన్నటువంటి ఆస్తులే కానీ అప్పులే కానీ వారి జీవితంలో కోల్పోయినది ఏదైతే ఉన్నదో మరలా ఆ బంధువు తిరిగి ఇయ్యవచ్చు. కాబట్టి ఇక్కడ అత్తేమంటున్నదంటే నీవు వెళ్ళు, అతడు మనకు బంధువు అవుతాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈ రోజున దేవుని బిడ్డలారా జ్ఞాపకం చేస్తున్నది వాక్యం ఏమిటంటే బంధువు అయినటువంటి క్రీస్తు కూడా ప్రైజ్ ది లార్డ్ ఏమిటండి? నీకు నాకు బంధువైనాడు ఎవరు? నజరేయుడైనటువంటి యేసు క్రీస్తు. రూతుకు అత్త చెబుతున్నది అతడు మనకు బంధువు. నీకున్నటువంటి కష్టాన్ని, నీకున్నటువంటి దుఃఖాన్ని, నీకున్న ప్రతి సమస్యను తొలగించి నీకు భర్తగా ఉండబోయేవాడు అతడే. కాబట్టి అతని దగ్గరికి నువ్వు వెళ్ళు అన్నవాళ్ళే అత్త మాటకు లోబడ్డది. దేవుని స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. లోబడి అతనిని వివాహం ఆడింది. దేవునికి మహిమ. ఈ రోజున నువ్వు లోబడుతున్నావా? విధేయత చూపెడుతున్నావా? నీ ఇంట్లో ఉన్నటువంటి పెద్దలకు, ఉన్నటువంటి అనుభవజ్ఞులకు, వారు చెప్పిన మాటలకు నువ్వు లోబడుతున్నావా? ఆమె ఉంటుంది ఆయన మనకు బంధువు. బంధువైనటువంటి యేసు క్రీస్తు యొద్దకు నువ్వు రాగలిగితే, దేవుని యొద్దకు నువ్వు రాగలిగితే, రూతు జీవితంలో బంధుధర్మను జరిపించినటువంటి బోయాజు వలె యేసు క్రీస్తు నీ జీవితంలో విమోచన చేయగలడు అని అంటున్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా నీ శాపాన్ని, నా శాపాన్ని, పాపాన్ని కొట్టివేసింది ఎవరు అని అంటే మనందరి బంధువు అయినటువంటి యేసు క్రీస్తు. ఆ యేసు క్రీస్తు ఏమిటంటే బోయాజుకు సాదృశ్యంగా చూపెడుతున్నాడు. నువ్వు ఎలాంటి పరిస్థితిలో ఉన్నా దేవుడు నిన్ను విడిపింపగలడు అని బోయాజును మనకు సాదృశ్యంగా చెబుతున్నాడు. ఈ రోజున దేవుని వాక్యాన్ని హృదయమందు విశ్వసించి నోటితో ఒప్పుకొని ఆయన యేసే క్రీస్తుని నమ్మినట్లేదంటే నీకున్నటువంటి ప్రతిదీ తొలగించి నీకు విమోచన అనుగ్రహిస్తాడు అని అంటున్నాడు. ఈ రోజున దేవుని బిడ్డలారా రూతు ఎందుకు పరిశుద్ధ గ్రంథములో లిఖించబడ్డది ఆమె పేరు అంటే ఆమె లోకాన్ని విడిచిపెట్టింది, పాపాన్ని విడిచిపెట్టింది. దేవునికి స్తుతి కలుగునుగాక. అంతేకాదు అత్త మాటకు లోబడి అత్తను అత్తుకొని ఉన్నది. దేవుని బిడ్డలారా ఏమంటే నీవు కూడా దేవుణ్ణి అత్తుకొని ఉండాలి అని అంటున్నాడు. అంతే మాత్రమే కాదు, ఆమె పొలములు పరిగె ఏరుకోనికి వెళ్ళింది. సంఘములో కూడా నీవు దేవుని వాక్యాన్ని, దేవుని ఉపదేశాన్ని వెతుకుతూ ఉండాలి అని అంటున్నాడు. అంతేకాదు అత్త మాటకు లోబడ్డది. దేవుని బిడ్డలారా బంధుధర్మం జరిగించమనన్నదే. ఈ రోజున ఆ బంధువు ఎవరంటే నీకు నాకు ఆ ప్రభుని యేసు క్రీస్తు. సమస్తమును విడిచిపెట్టి ఈ లోకానికి నడిపించబడి ఏ శాపములో ఉన్నామో, ఏ పాపములో ఉన్నామో వాటిని విడిపించినాడు తన స్వరక్తం ఇచ్చి. అలాగనే రూతును కూడా ఏమిటండి తన భార్యగా చేసుకున్నాడు. తనకున్నటువంటి అప్పును, తనకున్నటువంటి బాధను, బలహీనతను తొలగించి ఏమిటండి చక్కటి కుటుంబాన్ని ఇచ్చాడు, భార్యగా చేర్చుకున్నాడు. అతని
భార్య అయినటువంటి రూతు నుండి ఎవరు వచ్చిండు? ఓబేద్ వచ్చిండు. ఓబేద్ నుండి యెషై వచ్చిండు. యెషై నుండి దావీదు వచ్చిండు. దావీదు కుటుంబముల నుండి యేసు క్రీస్తుల వారు వచ్చిందని మనవి చేస్తూ దేవుడి మాటలు ముగిస్తున్నాను. గాడ్ బ్లెస్ యు. ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తుతి కలుగునుగాక, స్తోత్రము కలుగునుగాక, మహిమ కలుగునుగాక. హల్లెలూయా. దేవుని వాక్యం విన్నటువంటి నీతో దేవుడు మాట్లాడుతున్నాడు. మోయాబు దేశమును విడిచింది ఏంటండి? శపించబడినటువంటి పాపవ జీవితము కలిగినటువంటి వాటిని విడిచిపెట్టింది. నువ్వు విడిచిపెడుతున్నావా? అత్తను అత్తుకొని ఉన్నది, విడిచిపెట్టలే. నీ దేవుడే నా దేవుడు, నీ జనమే నా జనము, నీ ప్రజలే నా ప్రజలే అని తనకున్న సమస్తమును విడిచిపెట్టి అత్తను అత్తుకొని ఉన్నది. నమ్ముకున్నటువంటి క్రైస్తవ జనమా, నీవు నేను అలాగనే ఉన్నామా? తన అత్త బాధ్యతను ఏంటండి తన చేత తీసుకొని పొలమునకు వెళ్ళి పరిగె ఏరుకున్నదండి. పొలము అనగా క్రైస్తవ సంఘములో నాటబడినటువంటి నీవు చూడండి, విత్తబడినటువంటి నీవు ఎలా ఉన్నా? అత్తకు లోబడినావా? నువ్వు దేవునికి లోబడితే, దేవుని మాటకు లోబడితే దేవుడు నిన్ను విడిపిస్తాడని అంటున్నాడు. ఎవరైనా ఒకరు ప్రార్థన చేయండి. దేవునికి మహిమ. విత్తబడిన వాక్య నిమిత్తం ప్రార్థన.